హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం మండల కేంద్రమైన గోనెగండ్లలో ఎంపీపీ టి నసరుద్దీన్ ఆదేశాల మేరకు ఆయన కుమారుడు టి అల్లాబకాష్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ నందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన స్థిరకాల కోరిక రైతుల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 108 ఫీజు రియంబర్స్మెంట్, ప్రాజెక్టుల పూర్తి, ఉద్యోగ అవకాశాలు, పెన్షన్లు, పేదల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె మాబువలి, మాజీ మండల కన్వీనర్ గోవిందు, నద్దిముల్లా, పద్మనాభం, రఫీక్, కొండల బందే, ముల్లా హుసేన్ వలి, అల్లబండ సత్తార్, మునిస్వామి, గోపాల్, నాగేష్, నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి 15వ సంవత్సరం వర్ధంతి జరుపుకునేందుకు మా కార్యకర్తలు, నాయకులు ఘనంగా జరుపుకునేందుకు కొంత సంతోషం ఉంది. ఎంపీటీసీ పద్మనాభం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఈరోజు 15వ వర్ధంతి. ఈ యొక్క వర్ధంతి విషయం రాజశేఖర రెడ్డి గారు పోయిన 15 సంవత్సరాలు అయితే కూడా ప్రతి ప్రజల గుండెల్లో గుడిగట్టి ఉన్న ఏకైక నాయకుడు ఎవరైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఆయన పెట్టిన పథకాలు ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ ఏ రాష్ట్రంలో పెట్టలేనన్ని పథకాలు పెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారిదే. అటువంటి నాయకుడిని ఎవరు ఇప్పటి వరకు చూడలేము కూడా. అందరూ ప్రజలని ఐకమత్యంగా న్యాయం చేసిన కృషి చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ అయితేమి, ప్రతి ఒక్కటి రుణమాఫీ అంటే కూడా ఇచ్చిన మాట కట్టుకున్న పద్ధతి అంటే ఒకే ఒక రాజశేఖర రెడ్డి గారిది. అటువంటి నాయకుడు మనం ఎప్పుడు చూడలేదు. నా పేరు చికెన్ రాజా, గోనెగండ్ల. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది. గౌరవ ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే సువర్ణయుగం పరిపాలించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మనం చెప్పవచ్చు. ఈరోజు ప్రాంతం కాదు, వర్గాలు కాదు, అన్ని రకాల్లో రాష్ట్రాన్ని ముందు నడిపించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు ఆయన మనకు 15 సంవత్సరాలు ఆయన ఈరోజు మనల్లో ఉన్నట్లు భావిస్తూ ఈరోజు అందరూ ఆయన కొరకు నివాళులు అర్పించడం జరిగినది. నా పేరు ఉస్మాన్ సాహెబ్, వైఎస్ఆర్సీపీ సచివాలయ కన్వీనర్.